ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్, ఆర్ఆర్ బౌలర్ల మధ్య టఫ్ ఫైట్ ఆసక్తి రేపుతోంది. సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్ కు ప్రధాన ఆయుధాలుగా మారారు. శుభారంభాలివ్వడంలో ముందే ఉంటున్నారు. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ లో 13.65 రన్ రేట్తో పరుగులొచ్చాయి. ట్రావిషేక్ దెబ్బకు పవర్ ప్లేలో 2 సార్లు 100కు పైగా పరుగులను ఎస్ఆర్హెచ్ సాధించింది. సీజన్లో అనేక రికార్డులు కొల్లగొట్టింది. 17వ సీజన్ ఆరంభానికి ముందు ఐపీఎల్లో 263 పరుగులే అత్యధిక స్కోర్. ఈసారి ఆ స్కోర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 3 సార్లు దాటేసింది. బ్యాటింగ్ స్టామినాను చూపించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మకు అశ్విన్, చాహల్తో సవాల్ తప్పకపోవచ్చు. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను ఎస్ఆర్హెచ్ ఓపెనర్లో ఎదుర్కోవటంపైనే విజయావకాశాలు ఆధారపడుంటాయనే చర్చ జరుగుతోంది. అయితే మిగతా వేదికల్లో మాదిరిగా చెన్నైలో భారీ స్కోర్లు చేయడం అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్ లైనప్ మాత్రం బలంగా ఉంది. నంబర్ 3 ఆటగాడిగా రాహుల్ త్రిపాఠి ఫామ్లో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్ అవుతున్నాడు. రెండో క్వాలిఫైర్లో సన్ రైజర్స్ తుది జట్టును మార్చే అవకాశం ఉంది. మర్క్రమ్, ఫిలిప్స్ లో ఒకరిని జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. హెన్రిచ్ క్లాసన్ వీర ఫామ్ లో ఉన్నాడు. ఏడాదిగా బెస్ట్ టీ20 బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి కూడా ఓ చేయి వేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఆపడం కష్టమే. షాబాజ్ అహ్మద్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్ లో కమిన్స్ బ్యాచ్ కాన్ఫిడెంట్ గానే ఉంది. నటరాజన్, భువనేశ్వర్ ఫామ్ లోనే ఉన్నారు. జైదేశ్ ఉనాద్గత్ బరిలో దిగుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎస్ఆర్హెచ్ స్పిన్ కాంబినేషన్ పైన ఫోకస్ పడబోతోంది. రాజస్థాన్ రాయల్స్ కూడా బలంగానే ఉంది. బ్యాటింగ్ లో ఎస్ఆర్హెచ్ లా డేంజర్ కాకపోయినా అంచనాలు పెంచేలాగే ఉంది. శాంసన్ కు కమిన్స్ నుంచి సవాల్ తప్పకపోవచ్చు. చెపాక్లో ఎవరు పైచేయి సాధిస్తారు అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. బట్లర్ లేకపోవటం రాజస్థాన్ రాయల్స్ కు మైనస్ గా మారింది. అయితే యశస్వి జైస్వాల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సీజన్ లో రియాన్ పరాగ్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. హెట్మైర్ అందుబాటులోకి రావడంతో ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ బలపడింది. బౌలింగ్ విభాగం అయితే అద్భుతంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ కు బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్వింగర్ బౌల్ట్ అందుబాటులో ఉన్నాడు. ఆర్ఆర్ లో ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు అంచనాలు పెంచేస్తున్నారు. డెత్ ఓవర్లలో నమ్మదగిన ఇద్దరు సీమర్లు ఉన్నారు. వరుస పరాజయాల తరువాత ఎలిమినేటర్లో ఆర్సీబీపై ఆర్ఆర్ గెలిచిన జోష్లో కనిపిస్తోంది. రెండో క్వాలిఫైర్లో అవసరమైతే మూడో స్పిన్నర్ గా కేశవ్ మహారాజ్ ను తీసుకోవాలని ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. టాస్ కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. సీజన్లో చెన్నైలో జరిగిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లను చేజింగ్ జట్లే గెలిచాయి.